సోలో లెవెలింగ్ సీజన్ 2. ఆల్ రైట్, ఫైనల్లీ సోలో లెవెలింగ్ సాటర్డేస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మళ్ళా సీజన్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే సీజన్ 2 పైన మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే వచ్చాయి. కొంతమంది సీజన్ 2 సూపర్ ఉంది అంటే, కొంతమంది ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ ఓవర్ రేటెడ్ అని అంటున్నారు. అయితే సీజన్ 2 పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే, ఇట్స్ అ వెరీ గుడ్ ఫాలో అప్ అండ్ నాకైతే సీజన్ 2 నచ్చింది. కొన్ని ఎపిసోడ్స్ అయితే సూపర్ క్రేజీగా అనిపించాయి. ఇట్స్ లైక్ ఎ కమర్షియలీ ప్యాక్డ్ విత్ వెరీ గుడ్ హై మూమెంట్స్ అండ్ యాక్షన్ సీన్స్. మనం సోలో లెవెలింగ్ సీజన్ 2 గురించి ఇంకా మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక సీజన్ 2 స్టోరీ గురించి చూసుకుంటే, అదే మన సాంగ్ జిన్ హో ఇంకా లెవెలప్ ఎలా అయ్యాడు, వాళ్ళ మదర్ని బ్రతికించుకోగలిగాడా లేదా, మరీ ముఖ్యంగా తన పవర్స్ గురించి బయట వాళ్ళకి రివీల్ అయిందా లేదా, అండ్ జెజు ఐలాండ్ సంగతి ఏంటి అనే పాయింట్స్ పైన ఫోకస్ చేస్తుంది. ఇక నరేషన్ అండ్ రైటింగ్స్ గురించి చెప్పాలి అంటే, ఒక ప్యూర్ కమర్షియల్ మూవీని నరేట్ చేసినట్టు చేశారు. సరైన టైంలో సరైన హై మూమెంట్స్ ని పెట్టి అసలు లాగే లేకుండా నరేట్ చేశారు. ఇప్పటికైతే సోలో లెవెలింగ్ ని నేను ఒక గ్రేట్ ఆర్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ యానిమే అని చెప్పలేను కూడా. బట్ ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ వెల్ మేడ్ ఎంటర్టైనింగ్ యానిమే. ఇందులో డ్రామా కానీ, ఫిలాసఫీ కానీ, ఆర్ క్యారెక్టర్ కి మధ్య బాండింగ్ కానీ, అలాంటి ఎలిమెంట్స్ ఇప్పటి వరకు అయితే పెద్దగా లేవు. చాలా క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి మనం ఆ క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయ్యేలా ఒక డ్రామా క్రియేట్ చేయడం గట్రా ఇందులో లేదు. ఇందులో ఉండేది మొత్తం సాంగ్ జిన్ హో జర్నీ అండ్ ఆ జర్నీలో అతను ఫేస్ చేసే టఫ్ ఎనిమీస్, క్రిటికల్ సిచ్యువేషన్స్, యాక్షన్ సీన్స్ అండ్ హై మూమెంట్స్. అండ్ వీటన్నిటిని చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ వేలో ప్రెజెంట్ చేశారు. హై మూమెంట్స్ మాత్రం సరిగ్గా ఉంటాయి అబ్బా. ఐస్లాండ్ ఎపిసోడ్ కానీ, టస్క్ తో ఫైట్ కానీ అన్ని సరిగ్గా ఉంటాయి. మెయిన్ క్యారెక్టర్స్ ని మిగిలిన క్యారెక్టర్స్ నార్మల్ అనుకోవడం, ఆ తర్వాత మెయిన్ క్యారెక్టర్ ట్రూ పొటెన్షియల్ మిగిలిన క్యారెక్టర్స్ కి తెలియడం, ఇలాంటి సీన్స్ నాకు పర్సనల్లీ చాలా హై ఇస్తాయి. అండ్ ఇందులో అలాంటి హై మూమెంట్స్ చాలా ఉన్నాయి. యాంట్ కింగ్ తో ఫైట్ టైంలో అక్కడ ఉన్న హంటర్స్ జిన్హోకి ఇచ్చే ఎలివేషన్స్ అయితే మామూలుగా ఉండవు. ఇక రైటింగ్స్ గురించి అంటారా, చూడండి, చాలా మంది సోలో లెవెలింగ్ రైటింగ్స్ ఆర్ వీక్ అని అంటున్నారు. కానీ నా వరకు ఇట్ ఈస్ గుడ్. మనకి ఇంకా అన్ఫోల్డ్ చేయని చాలా మిస్టరీస్ ని మన ముందు ఉంచారు. ఆ సిస్టమ్ ఎందుకు జిన్హూనే చూస్ చేసుకుంది అండ్ ఎలా చూస్ చేసుకుంది, జిన్హూ ఫాదర్ ఏమైపోయాడు, మధ్యలో వచ్చే గ్లిచెస్ కి రీజన్ ఏంటి అని, ఇలా మనల్ని ఎంగేజ్ చేసే చాలా అన్ఫోల్డెడ్ మిస్టరీస్ అయితే ఉన్నాయి. ఇక విజువల్స్ అండ్ యానిమేషన్ అయితే బాగున్నాయి, కానీ యానిమేషన్ నీడ్స్ సమ్ ఇంప్రూవ్మెంట్ అని నాకు అనిపించింది. యాక్షన్ సీన్స్ ఆర్ గుడ్. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఒక్కో యాక్షన్ సీన్ ఒక్కో స్టైల్లో ఉంటుంది. అయితే యాక్షన్ సీన్స్ ఉండే ఎపిసోడ్ లెంత్ ఇంకాస్త ఉండి, యాక్షన్ సీన్ డ్యూరేషన్ ఇంకాస్త ఎక్కువగా ఉంటే సూపర్ గా ఉండేదని నాకు అనిపించింది. మ్యూజిక్ వాజ్ గుడ్. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ గుడ్. స్క్రీన్ ప్లే మంచి ఫాస్ట్ గా ఉంటుంది. ఎలాంటి డ్రామా కానీ, ల్యాగ్ కానీ ఏముండదు. అది మరి సంగతి. నాకైతే సోలో లెవెలింగ్ సీజన్ 2 నచ్చింది అండ్ ఐ ఎంజాయ్డ్ దిస్ సీజన్. డైరెక్ట్ గా యానిమే చూసిన వాళ్ళకైతే డెఫినెట్లీ సీజన్ 2 నచ్చుతుందనే అనుకుంటున్నాను. దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సోలో లెవెలింగ్ సీజన్ 2 పైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.